మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మా దేవునామమున అందరికీ వందనాలు. నాకు ఈ సాక్ష్యాన్ని చెప్పడానికి మరొకసారి ఆ శరణ సమయం ఇచ్చినందుకు అన్న కూడా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. అయితే నా సాక్ష్యం ఏంటంటే, లాస్ట్ ఇయర్ సాక్ష్యం మీరు విన్నారు కదా, నేను ఇలా బ్లీడింగ్ ప్రాబ్లమ్ తోటి ఉన్నా అని చెప్పేసి. అయితే నేను ఇక్కడికి ఏమైనానంటే, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అంటే మే వరకు మంచిగా అంటే 2023లో బాగా అయిపోయాను అని సాక్ష్యం చెప్పాను. సాక్ష్యం చెప్పిన వెంటనే మళ్ళీ ఏమైందనంటే, ఎగ్జాక్ట్లీ నాకు లైఫ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ రోజు నాకు నా డేట్ వచ్చిందనమాట. అయితే నేను అనుకున్నాను, ఓకే నాకు ఇట్లా డేట్ వచ్చింది కదా, నేను ఇట్లా కౌంట్ చేసుకుని అయిపోయింది, నేను నెక్స్ట్ మంత్ కల్లా నేను ప్రెగ్నెంట్ అయిపోతాను అని అంత సంతోషమై అని అది చాలా అనేవాటి ఎక్స్పెక్టేషన్స్ బాగా పెట్టుకున్నాను. అయితే ఏమైందనంటే, ఆ రోజు మొదలుకొని అంటే జూలై 7th మొదలుకొని నవంబర్ వరకు బ్లీడింగ్ అస్సలు ఆగలేదు. నాన్ స్టాప్ బ్లీడ్ వస్తుంటూనే ఉంది. ఆ టైంలోనే అశరణ వాక్యం ఎక్స్పెక్టేషన్స్ క్రాష్ అయితే సమయాల గురించి చెప్తుంటూనే ఉన్నారు, వింటుంటూనే ఉన్నాను. కానీ అంతే ఆ బాధ దిగమింగుకోలేకపోతున్నాను అనమాట. సో అలా అయితే నా బాధ ఏంటి అనేసి అంటే, దేవా నేను మందిరానికి రావాలా, ఇప్పుడు మండే టు అంటే బ్లీడ్ నాన్ స్టాప్ అవుతుంది కాబట్టి మండే టు సాటర్డే వరకు బ్లీడింగ్ అయినా పర్లేదు ప్రభా, ఇప్పుడు నేను మందిరానికి రావాలంటే నీ చిత్తం ఉంటే నేను ఈ మందిరానికి వస్తా ప్రభా, నాకు స్వస్థత దయచే. మండే టు సాటర్డే నేను బ్లీడ్ అయినా పర్వాలేదు కానీ ప్రభా, ఒక్క సండే ప్రభా ఆ ఒక్క రోజు నాకు బ్లీడింగ్ ఆపు ప్రభా అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాను. అయితే ప్రార్థన చేసుకున్న వెంటనే ఎవ్రీ సండే ఎలా వచ్చేదండి అంటే, సండే ఒక్క రోజు తప్ప మిగతా రోజు అన్ని నాన్ స్టాప్ అండి బ్లీడింగ్. ఓన్లీ సండే ఒక్క రోజు ఈ లైఫ్ టెంపుల్ ప్రెమిసెస్ లైఫ్ టెంపుల్ వచ్చిన అక్కడ నుంచి మళ్ళీ నేను ఎక్కడైతే ఇంటికి దగ్గరగా ఉండే వరకు నాకు అసలు బ్లీడింగ్ అయ్యేది కాదు. అది ఓన్లీ ఆన్ సండే అనమాట. ఇప్పుడు నేను కారు వస్తుంది కానీ అప్పుడైతే నేను మెట్రోలోనే వచ్చేదాన్ని. ఎంత భయం వేసేది అంటే, అడుగు వేస్తుంటే ఆయాసం, అడుగు వేస్తుంటే మా హస్బెండ్ ముందు నడిచేవాడు, వెనక చూస్తే నేను ఎక్కడ ఇలా అంటే నేను ఇట్లా బలహీనంగా చూస్తే మా హస్బెండ్ నన్ను క్వశ్చన్ చేశాడు, నువ్వు ఎందుకు చర్చ్కి వెళ్తుంది హెల్త్ అని చెప్పి. ఐ యూస్ టు ప్రిటెండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై హస్బెండ్ దట్ ఐఎమ్ వెరీ హెల్తీ అని చెప్పేసి, బట్ ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ హెల్తీ. అయితే నవంబర్ మంత్లో అన్న మోటో ప్రామిస్ తీసి అన్న ఏం చెప్పారంటే, ఆశ్చర్యములు కరిగించే దేవుడు అని చెప్పారు. అయితే వెంటనే అన్న వాక్యం ఏం చెప్పారంటే, ఒక దూత వచ్చి ఆశ్చర్యం చేస్తుంది అని చెప్పి. అంటే ఆ సిరీస్ అంతా వాక్యం చెప్తున్నప్పుడు నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను, నాకు ఇప్పుడు ఆ దూత కావాలి. వాళ్ళకి వీళ్ళకి పంపించావు కదా ప్రభు దూత, నాకు కూడా ఒక దూతను పంపు, నాకు దూతను పంపు అని చెప్పేసి నేను ఒకటే ప్రేయర్ చేసుకుంటున్నా. ప్రేయర్ చేస్తుంటే నవంబర్ మంత్లో ఎండింగ్ మేరీ గ్రేస్ సిస్టర్ అని చెప్పేసి, నేను యాక్చువల్గా హయత్ నగర్లో ఉంటాను అనమాట. అయితే అక్కడ ఎవ్రీ మంత్ ఫస్ట్ ఫ్రైడే అనమాట జస్ట్ ఒక చిన్న ప్రేయర్ మీటింగ్ లెక్క అవుతుంది అనమాట. అయితే ఆమె ఏం చేసింది అని అంటే, నన్ను ఒక రోజు నా ఫోన్ చేసి, వేర్ ఆర్ యు శాంతి అని అంటే, అక్క నేను ఇట్లా ఇంట్లోనే ఉన్నానంటే, ఆమె ఏమైందో ఏమో నాకైతే తెలియదు కానీ వెంటనే ఐ వాంట్ టు టేక్ యూ టు హాస్పిటల్ అని చెప్పేసి అనేది. అయితే నేను ఆమె అడిగే ప్రతి క్వశ్చన్కి తెలుసా అంటే, నేను ఏందనంటే స్కిప్ అయిపోవాలి హాస్పిటల్, ఎందుకంటే హాస్పిటల్ అంటే నాకు ఇష్టం లేదు కాబట్టి ఎట్లనే నేను స్కిప్ అయిపోవాలి హాస్పిటల్ అని చెప్పి. ఆమె ఏమి చెప్తున్నా సరే ఏదో ఒక సాకు చెప్పేదాన్ని. ఇంకా ఆమె నా సాకులు విని ఒకటే స్ట్రేట్, నువ్వు హాస్పిటల్కి నాతో వస్తావా లేకపోతే ఐ షుడ్ టాక్ టు యువర్ హస్బెండ్ అనేసి అనేది. ఆమె వెంట పెట్టుకొని నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళింది. అయితే నేను అక్కడ హాస్పిటల్ అయితే నేను అన్న, ప్రభువా ఆమె పాశ్రమ, ప్రభు ఈ పాశ్రమ నన్ను హాస్పిటల్ తీసుకెళ్తానంటుంది, మరి ఈమెతో పోవటం ఎంత కరెక్టో ఎంత రాంగో నాకైతే తెలియదు ప్రభు, ఏదన్నా నాకు ఒక సూచన చూపించు అనేసి అంటే, ఆమె మార్నింగ్ పూట వాగ్దానాలు పెడతారు కదా, ఆమె మార్నింగ్ వాగ్దానం, ఇదిగో నీకు ముందుగా నా దూతను పంపుతున్నాను. వెంటనే నాకు ఆ వర్డ్ కన్ఫర్మ్ అయిపోయింది, ఓకే దేవుడు చెప్తున్నాడు ఈ పాశ్రమతోటి వెళ్ళాలి అని చెప్పేసి. నేను అనుకుంటున్నా, ప్రభు హాస్పిటల్ ఎక్కడ ఉంది అనేసి అంటే, ఎక్కడో కాదండి సంగారెడ్డిలోనే ఉంది హాస్పిటల్. నేను ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో ఉంటా, హాస్పిటల్ వచ్చేసేమో సంగారెడ్డిలో ఉంది. అయితే సంగారెడ్డిలో హాస్పిటల్ ఎక్కడ ఉంది అనేసి అంటే, బైపాస్ రోడ్ దగ్గర, అంటే సంగారెడ్డి చౌరస్తాకు వచ్చిన తర్వాత బైపాస్ రోడ్లో లలిత ఫర్టిలిటీ హాస్పిటల్ అనమాట. అయితే ఆ అక్క ఉండి నన్ను దగ్గరికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించింది. అయితే హాస్పిటల్లో వెళ్ళి చూసినప్పుడు యాక్చువల్గా నేను బయట చూపించుకున్నప్పుడు ఆల్రెడీ ఇది వరకు నాకు లాప్రోస్కోప్ సర్జరీ అయింది కానీ ఐ డోంట్ నో ఇట్ డింట్ వర్క్ అని ఐ డోంట్ నో. అయితే మరలా ఏమైందనంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు
వచ్చినప్పుడు ఆమె నా రిపోర్ట్స్ చూసి స్కాన్ చేసి ఆమె ఒకటే మాట అనింది, నాకు కనిపిస్తుంది నీ ఫైబ్రాయిడ్, కానీ నాకు ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలి అని చెప్పేసి వేరే హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ స్కాన్ తీపించుకొని వచ్చేసరికి నా కేస్ ఫైల్ ముందు పెట్టి ఇంకా షీ స్టార్ట్ టు ఓపెన్ మై కేస్ అనమాట. ఒకటే చెప్పింది, నువ్వు ఆ రిపోర్ట్స్ అన్ని పక్కకు పెట్టు, నీకు ఇది వరకు సర్జరీ చేశారన్నారు కానీ చూస్తుంటే నాకైతే ఏం సర్జరీ చేసినట్టు కనిపించలేదు. ఇక్కడ నీకు చేయాల్సింది, నాకు ఓన్లీ ల్యాబ్స్ అంటే ఇది వరకు PCOD సర్జరీకి దే చార్జ్ మీ 70,000 అండ్ ఇప్పుడు ఫైబ్రాయిడ్ సర్జరీకి దే టోల్డ్ 3 lakhs మినిమం పెట్టుకోవాలి అని చెప్పేసి అన్నారు. అయితే ఆ డాక్టర్ దగ్గర కూర్చున్నప్పుడు ఆ డాక్టర్ నన్ను ఒకటే మాట అనింది, కరెక్ట్గా చెప్పు నీకు ఎంత ఛార్జ్ చేస్తా అన్నారు అని అంటే చెప్పాను. మేడం ఇంత అమౌంట్ అనేసి అంటే ఆమె మరి ఆ డాక్టర్ ఒకటే మాట కూర్చొని నా ఫైల్ పట్టుకొని ఐ డూ ఇట్ ఫర్ 70,000 అని చెప్పేసి నా సర్జరీ మొత్తం 70,000. అండ్ ఇంకో మాట ఏం చెప్పింది అని అంటే, చూడు ఇక్కడ నేను సర్జరీ చేసేది నీకు ఒక్కటి కాదు, నేను 2 సర్జరీలు చేస్తున్నాను, ఒకటేమో ఫైబ్రాయిడ్ తీస్తున్నాను, ఇంకొకటి వచ్చేసేసి నేను ల్యాబ్ PCOD కూడా నేను చేస్తున్నాను నీకు, సో ఐ షుడ్ చార్జ్ బోత్. అయితే నీకు బోత్ చార్జ్ చేస్తే అదే సిటీలో అయితే నీకు 5 lakhs అవుతుంది, బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, నువ్వు ఈ పాస్టర్ అమ్మ, నువ్వు ఈ సేవకురాల్ని పట్టుకొని వచ్చినందుకు ఐ వాంట్ టు చార్జ్ 70,000 అని చెప్పేసి తను నా సర్జరీ మొత్తము అసలు అంటే రూమ్ బిల్స్ ఏ హాస్పిటల్ బిల్స్ ఏం వేయలేదు, ఉట్టి 70,000 వేసి నాకు సర్జరీ చేసి. అయితే సర్జరీ మాట్లాడే టైంలో మా హస్బెండ్ ఉండేసి ఏదో ఇట్లా మాటకి అన్నారు, మనకి ఇన్సూరెన్స్ ఉంది కదా, అది ఇన్ఫర్టిలిటీ కేసెస్కి ఇన్సూరెన్స్ రాదు. అయితే డాక్టర్ అనేది మీ ఇన్సూరెన్స్ నాకు చూపించండి అనేసి అని అంటే మేము చూపించామన్నమాట. అయితే అనింది, ఐ నో దిస్ ఇన్సూరెన్స్ పీపుల్ ఆర్ వెరీ క్లియర్, వెరీ క్లెవర్, సారీ, నేను వీళ్ళని ఎలా డీల్ చేయాలో నేను డీల్ చేస్తా, మీ మనీ మీకు వస్తుంది అని చెప్పేసినప్పుడు నేను ఒకటే ప్రార్థన చేస్తాను, ప్రభువా నేను లైఫ్ టెంపుల్లో ప్రతి ఒక్క రూపాయి ప్రభువా నీకు ఎంత నమ్మకంగా విత్తినానో తెలుసు కదా ప్రభువా, అయ్యా ఆ నమ్మకాన్ని పట్టైనా సరే ప్రభువా, అయ్యా నీ చిత్తమైతే ప్రభువా ఆ డబ్బు మాకు మరలా ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు అసలు మేము అకౌంట్లో చూసుకునే లేకే అంటే ఓవరాల్గా నా అమౌంట్ మళ్ళీ నాకు పడిపోయింది. ఓవరాల్గా చెప్పాలి అంటే నా సర్జరీ మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను అక్కడ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సంగారెడ్డి అక్కడ ప్రాంతం కొత్త, అక్కడ ఎవరు తెలియదు, నేను ఇంకా సర్జరీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరగాలన్నమాట. అయితే ఆ డాక్టర్ ఉండేసి ఈ అమ్మాయికి midnight 1 o'clock స్టార్ట్ చేయండి అని చెప్పేసి, ఆ midnight 1 o'clock ఆ సిస్టర్ లోపల ఉంది, ఆ ఏందంట అని గట్టి మొత్తుకుంటుంది. అసలు నాకు భయం వేసింది, చాలా భయం వేసింది. అయితే 1 o'clock వెళ్తే మెల్లగా సిస్టర్ మెల్లగా చేయండి ఏసయ్యా, ఒకటే మాట ఏసయ్యా అనేసి అన్న. ఆమె ఆ ఇంజెక్షన్స్ అవన్నీ పక్కకు పెట్టి నువ్వు ఏ చర్చ్కి వెళ్తావు చెప్పు అనేసి అనింది. నేను అన్నాను నేను లైఫ్ టెంపుల్కి వెళ్తాను, అషర్ అన్న చర్చ్కి వెళ్తాను అనేసి అంటే ఆమె నన్ను అడుగుతుంది నేను ఎవరో తెలుసా అని అంటే నాకు తెలీదు అనేసి అంటే నేను కూడా క్రిస్టియనే, నేను ఏ చర్చో కాదు, నువ్వు అషర్ అన్న వాళ్ళ కొడుకు చర్చ్కి వెళ్తావు, నేను వాళ్ళ తండ్రి చర్చ్కి వెళ్తాను అని చెప్పేసి, నేను ఆండ్రూ అంకుల్ చర్చ్కి వెళ్తాను అని చెప్పేసి ఆమె దగ్గరుండి 3 days అసలు నన్ను బాగా చూసుకుంది, ఎంత బాగా చూసుకుంది అనేసి అంటే నేను చెప్పలేకపోతున్నాను. ఆమె దగ్గర ఉండి ఆ సిస్టర్స్ అందరికి వార్నింగ్ ఇచ్చేది, శాంతికి ఎవ్వరూ ఏమి పెట్టొద్దు, నేను వచ్చి నేను చేసే వరకు శాంతిని ఒక్క పేషెంట్ని పక్కకు వదిలేసేయండి, మీరు ఏ పేషెంట్ని చూసుకున్నా కానీ డోంట్ టచ్ శాంతి అని చెప్పేసి ఆమె మార్నింగ్ డ్యూటీ నైట్ డ్యూటీ ఏ డ్యూటీలో ఉన్నా సరే ఖచ్చితంగా ఆమె ఆ ఉన్న నర్సెస్కి అందరికీ చెప్పి ఓన్లీ షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మీ అనమాట. అంటే ఏమనేదంటే నేను ఎప్పుడు వస్తేనే నీకు అప్పుడు నేను బ్లడ్, అప్పుడు వరకు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళకు, నువ్వు ఎవరిని అడగకు అని చెప్పేసి ఆమె నాకు ఎక్కించి నా దగ్గర కూర్చొని కొన్ని ఆ దేవుడు పాటలు పాడుకుంటూ చాలా మంచిగా అనిపించింది. నిజంగా దేవుడు ఎంత చక్కగా తెలుసా, చాలా సంతోషం అనిపించింది. ఆ సర్జరీ అప్పుడు డాక్టర్ నా మెంటాలిటీ చూసి అంటే నేను కొంచెం భయపడతాను అని భయం వేసి ఆ డాక్టర్ ఏం చేసిందనంటే అది కాంప్లికేటెడ్ సర్జరీ అని చెప్పి నాకు చెప్పలేదు, మా హస్బెండ్కి చెప్పలేదు. సర్జరీ టు 3 hours అనమాట. 3 hours సర్జరీ చేశారు. మా హస్బెండ్ లోపలికి వచ్చి చూసేసరికి మా హస్బెండ్కి చాలా భయం వేసింది, కానీ డాక్టర్ బయటికి వచ్చి సర్జరీ సక్సెస్ఫుల్ అని చెప్పేసి అనింది. ఇప్పుడు నేను చెప్తున్నా కదా నార్మల్గా యాజ్ యూజువల్ 5 days లెక్కనే డేట్ అవుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ అన్న, థ్యాంక్ యూ అన్న. నేను లైఫ్ టెంపుల్కి అందరూ అనుకుంటారు ఏదో నేను లైఫ్ టెంపుల్కి అలా వచ్చానను, కాదు, నేను హయత్ నగర్లో నాకు ఒక మంచి చర్చ్ కావాలని చెప్పి తిరగని గల్లీ లేదు,
వెళ్ళని ఒక చర్చ్ లేదు. ఆ చర్చ్ ఇది కాదు నాకు కావాల్సింది, ఈ చర్చ్ కాదు నాకు కావాల్సింది. నేను నా హస్బెండ్, నేనన్న మా హస్బెండ్ని, నువ్వు చర్చ్కి రాకపోయినా పర్వాలేదు, నాకు చర్చ్ కావాలి అని చెప్పేసి నేను అన్నాను. మన పిల్లలకి చర్చ్ కావాలి అని చెప్పేసి నేను మా హస్బెండ్ తోటి నన్ను తీసుకువెళ్ళు అని చెప్పేసి ఎవ్రీ చర్చ్ ఐ యూస్ టు రోమ్ అనమాట. తర్వాత కొన్నిసార్లు కార్లో నాకు ఆ చర్చ్ ఐ యూస్ టు గో ఆన్ చర్చ్ వెతుక్కునేదాన్ని. అలా వెతుకుంటూ దేవుడు నాకు శ్రేష్టమైన మందిరాన్ని ఇచ్చిండు తెలుసా. నిజంగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడని అంటే నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది, ఎంత ఆనందం అనిపిస్తుందో మందిరం అంటే ఒక్కొక్క మేలు పొందుకుంటున్నట్టు. అయితే ఇంకొక సాక్ష్యం వచ్చేసేసి యాక్చువల్లీ మాకు ఇల్లు తీసుకునే ప్లాన్ లేదు, కానీ మా హస్బెండ్ ఎక్కడో ఇల్లు తీసుకోవాలి అని చెప్పేసి ఎక్కడో ఆశ ఉందనమాట. సో ఒక రోజు మేము ఇక్కడ వచ్చి వాక్యం విన్నాము. అయితే నేను అన్నాను మా హస్బెండ్ తోటి ఆ మార్నింగ్, ఓకే ఈ రోజు ప్రపోజల్ పెడదాము దేవుని దగ్గర. ఈ రోజు అన్న వాక్యం ఏం చెప్తాడో, దేవుని ద్వారా మనం ఏమి వింటామో అది వెళ్ళి మనం చేద్దాము అని చెప్పేసి అన్న. ఆ రోజున అన్న రాయి అని చెప్పేసి రాతి గురించి చెప్పాడు, ఇల్లు గురించి చెప్పాడు. అప్పుడు వెంటనే మేము ఆ వర్డ్ తీసుకొని ఏమి మాట్లాడకుండా డైరెక్ట్ బిల్డర్ దగ్గరికి వెళ్ళేసేసి మేము ఆ హౌస్ తీసేసుకున్నాం ఉంటాం. అయితే ఇక్కడ అసలు ఆ హౌస్ తీసుకున్నప్పుడు అయితే హౌస్ ఎదురుగా ఒక బొమ్మ ఉందన్నమాట. అయితే మేము ఆశ్చర్య అన్నతో అన్నాం, అన్న ఈ బొమ్మ ఉందన్నా, అయితే మనం ఇక్కడ ఏదన్నా ఒక దేవుని యొక్క వాక్యము ఏదన్నా మీరు ఏది చెప్తే అదన్నా మీరు అది పెట్టండి అన్న అని చెప్పేసి మేము అన్నతోటి మాట్లాడినాం అనమాట. అయితే మాట్లాడి వెళ్ళిపోయాము. 1 month అయిపోయింది. అయితే నాకైతే ఇది చెప్పాలో లేదో నాకైతే తెలియదండి, కానీ నేను ఇదైతే చెప్తున్నాను. అయితే నాకు మ్యారేజ్ అయిపోయిన వెంటనే మా అమ్మమ్మ చనిపోయి నాకు మ్యారేజ్ ముందే మా అమ్మమ్మ చనిపోయింది అనమాట. మా అమ్మమ్మ ఎలా చనిపోయింది అనేసి అంటే మా హస్బెండ్ చేతిలోనే చనిపోయింది అనమాట. అయితే ఆ చనిపోయే ముందు రోజు మా అమ్మమ్మ ఏం చేసిందంటే ఒక ప్రపోజల్ తీసుకొని వచ్చింది. ఏంటి అనేసి అంటే వై వి గెట్ అంటే ఎందుకు మనము ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయలేము, ఎందుకనంటే మా హస్బెండ్ కమ్స్ ఫ్రమ్ పాస్టర్ ఫ్యామిలీ అనమాట. మా హస్బెండ్కి మొత్తం నలుగురు, 3 సేవకులే, మా హస్బెండ్ ఒక్కడే అనమాట. సో మా అమ్మమ్మ ఏంటంటే ఈ సేవకుల కుటుంబానికి ఇస్తే బిడ్డ క్షేమంగా ఉంటుందని చెప్పి మా అమ్మమ్మ ఒక ప్రపోజల్ పెట్టింది. ప్రపోజల్ పెట్టిన తెల్లారే మా అమ్మమ్మ చనిపోయింది అనమాట. అది కూడా ఎవరి చేతిలో చనిపోయింది అంటే ఇప్పుడు ఎవరినైతే చేసుకోవాలని ఆయన చేతుల్లోనే చనిపోయింది అనమాట మా అమ్మమ్మ. అయితే మా అమ్మమ్మ చనిపోయినప్పుడు నాకు మ్యారేజ్ అయిపోయిన వెంటనే మా మమ్మీ నన్ను ఒక మాట అనింది, నీకు బిడ్డ పుడితే నాకు ఒక ఆశ ఉంది అని చెప్పేసి అని. ఏందమ్మా నీ ఆశ ఏందమ్మా చెప్పమ్మా అని అంటే మా అమ్మమ్మ పేరు సంతోషమ్మ అనమాట. మా అమ్మమ్మ అనేది నీ బిడ్డ పేరు షమ్మ అని పెడతావా అని చెప్పేసి ఒక మాట అనేది. నేను అన్నాను, అమ్మ అంత పెద్ద మాట ఎందుకు అన్నావమ్మా, నీకు ఇష్టం అమ్మ, నువ్వు ఏది పెట్టుకుంటే అదే పెట్టుకో అమ్మ షమ్మ అని చెప్పేసి నేను అన్నా అనమాట. అయితే మేము ఇల్లు గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు మేము అన్నని అడిగినాం అనమాట. అయితే ఈ షమ్మ అనే పేరు అనేది మా ఇంట్లో అందరికి మారుమోయి. ఎట్లా అంటే శాంతికి పాప పుడితే షమ్మ అని పిలుస్తాం, శాంతికి అంటే రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవ్రీ వర్డ్ నో షమ్మ అని చెప్పేసి. అయితే అన్న ఏం చేశానంటే నాకు ప్రేయర్ టవర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఏంటి అనేసానంటే నేను చెప్పాను అదే ఆ పిక్ పెట్టేసేసి ప్లీజ్ సజెస్ట్ మీ, ఆల్రెడీ నేను అన్నతో డిస్కస్ చేశాను అనేసానంటే అన్న ఒక మెసేజ్ పంపించారు. ఏం పంపించారు అనేసానంటే యెహోవా షమ్మా అని పంపించాడు, ద లార్డ్ ఈస్ హియర్ అని పంపించాడు. నాకు ఆ పేరు చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోతున్నాయి. మా హస్బెండ్ వచ్చి చూసి అరే ఇది మన బిడ్డకి పెట్టుకుందాం అనుకున్నా కదా పేరు, ఈ పేరు అన్న ఎలా అంటే మా హస్బెండ్ అంటే నువ్వేమైనా హింట్ ఇచ్చావా అంటే నేనేం హింట్ ఇవ్వలేదు, నేనేం ఇవ్వలేదు, అసలు నేనేం చెప్పను కూడా చెప్పలేదు, మరి అన్న ఎందుకు చెప్పారో కూడా నాకు తెలియదు అని చెప్పేసి చాలా సంతోషం అనిపించింది. ఈరోజు మార్నింగ్ నేను యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా చూసుకున్నా, నెగిటివ్ వచ్చింది అని అనిపించింది. చాలా బాధ అనిపించింది. ప్రభువా నువ్వు సేవకుడు ఎలా చెప్తుంటే అలా చేస్తున్నా, ప్రార్థన చేయంటే చేస్తున్నా, ఇలా ఉండాలి ఇంటి ఇలా ఉండాలి, అభిషక్తుల్ని వదలొద్దంటే గత సిరీస్ మొత్తం అంటే ఇంతకు ముందు అభిషక్తుల్ని వదలొద్దంటే వదలట్లేదు, అభిషేకం ఉన్న ప్రాంతాన్ని వదలొద్దంటే వదలట్లేదు, ఏది చెప్తుంటే అది చేస్తున్నా కదా ప్రభువా. ఇంతవరకు నడిపించిన దేవుడు ఎందుకు ప్రభువా నేను ప్రెగ్నెన్సీ విషయంలో అసలు అక్కడ దాకా వచ్చి నేను ఎందుకు పొందుకోలేకపోతున్నా నాకు అర్థం కావట్లేదు ప్రభువా అన్నప్పుడు ఈరోజు నాకు వాక్యం నిజంగా చాలా హార్ట్ టచింగ్ అని కృతజ్ఞత థ్యాంక్స్ గివింగ్ చెప్పాలా, దేవునికి స్తుతులు చెప్పాలి అనిపించింది. అందుగురించి ఈ రోజు నేను అనుకున్నా యాక్చువల్లీ ఈ రోజు నేను ఏమనుకున్నానంటే నేను ఎస్టిమేట్ ఏం వేసుకున్నానంటే ఈ రోజు నాకు ఎట్లైనా పాజిటివ్ వచ్చేస్తుంది, నేను సాక్ష్యం చెప్పాలి అనుకో. నెగిటివ్ వచ్చిన వెంటనే నేను అనుకున్నా ఏం చెప్పాలా ప్రభు సాక్ష్యం అన్నప్పుడు అన్న ఒక మాట అన్నాడు. నేను చెప్పొద్దని అనుకున్న సాక్ష్యం అన్న ఒక మాట అన్నాడు వెళ్ళిపోయేటప్పుడు, నువ్వు ఇక్కడ వరకు జరిగిన
సాక్ష్యం చెప్తే నీ ఫ్యూచర్ ఉన్న డోర్స్ ఓపెన్ అవుతాయి అని చెప్పేసి అన్నాడు. నిజంగానే నాకు ప్రెగ్నెన్సీ అనే డోర్ చాలా ఉంది. నేను అనుకున్నా ఓకే, నేను ఈ సాక్ష్యం చెప్తేనే నా ఫ్యూచర్ ఉన్న డోర్ ఓపెన్ అవుతుంది అని చెప్పేసి దేవుని నామాన్ని ఘనపరచడానికి నేను వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్తున్నా. నా ఆరోగ్యం బాగుంది, నేను చాలా హెల్తీగా ఉన్నాను. నేను ఎంత ఆశపడ్డాను ఒక మందిరము కోసం. అండ్ అందులో వాగ్దానం కూడా నేను ఇక్కడ తీసుకున్నప్పుడు ఏమొచ్చిందనంటే 2023లో జనవరిలో నేను ఎప్పుడో 27th, ఎందుకంటే ఆ టైంలో నేను చర్చ్కి కొత్తగా, అంటే చర్చ్కి నేను అప్పటికి మంత్లో ఒక్కసారి వచ్చేదాన్ని కాబట్టి ఆ ప్రేయర్ టవర్, ఆ ప్రేయర్ 9090 ఆ సిస్టర్కి రిక్వెస్ట్ చేసిన, ప్లీజ్ సిస్టర్ నాకు ఆ నంబర్, నాకు వాగ్దానం ఇప్పియండి సిస్టర్ అనేసి అంటే ఓకే అని చెప్పేసి ఏషియా 54:3 అని వచ్చింది అనమాట. అందులో చూసినప్పుడు వాగ్దానం ఏమని వచ్చిందంటే నాకు ఎంత సంతోషం వచ్చిందంటే, గొడ్రాల పిల్లలు కన్నందాన జయగీతం ఎత్తుము సంతోషించుము అని చెప్పేసి వచ్చింది. నా వాగ్దానం 3 వచ్చింది అనమాట. ఆ 3లో ఏముంది అనేసి అంటే నీవు కుడికి కానీ ఎడము కానీ వ్యాపించదము అనేసి ఉంది. అట్లనే ఆ 17 అనేది ఎక్కడ అంటే నేను చెప్పాను కదా, ఎవ్రీ ఫ్రైడే నేను మేరీ గ్రేస్ సిస్టర్ వాళ్ళ మీటింగ్కి వెళ్తా అని చెప్పాను కదా, అక్కడ 54:17 అక్కడ 54:11 వచ్చింది. ఏంటి అనేసి అంటే నీ కోట గుమ్మములను కట్టేదను, నీ ఇల్లు రత్నములతో అప్పుడు నేను అనుకున్నా ఓకే, దేవుని వాక్యము కరెక్ట్ గానే చెప్తుంది అని చెప్పేసి ఆ స్టెప్ ఫార్వర్డ్ తోటి నేను ఇల్లు తీసుకోవటం కానీ, ఆ వాక్యం బేస్ మీద ఇల్లు తీసుకోవటం కూడా వెళ్ళాను. అండ్ దేవుడు నన్ను ఎంత వరకు నడిపించినందుకు దేవుడికి లెక్కలేని అన్న, థ్యాంక్ యూ అన్న. నేను మీ ప్రేయర్ ప్రతి ఒక్కటి నా జీవితంలో కానీ నా భర్త జీవితంలో కానీ మేము వర్క్ అవ్వటం మేము చూసాము. నిజంగా లైఫ్ టెంపుల్ ఏదో ఫస్ట్ నేను అనుకున్నా ఏంటో ఈ అబండెన్స్, అంటే అబండెన్స్ సమృద్ధి, ఏంటి సమృద్ధి, ఏంది సమృద్ధి అనుకున్నా కానీ నిజంగా మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఒక్కొక్క మెట్టు సమృద్ధి 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 సమృద్ధి, పాడైపోయిన స్థలములు కట్టు దేవుడు అని చెప్పి అన్న వాక్యం చెప్పి నిజంగానే మేము ఎక్కడెక్కడ ఏరియాస్ అయితే పాడైపోయి ఉన్నామో నేను కానీ నా భర్త, గాడ్ బ్రాట్ us టు డిసిప్లిన్ లైఫ్ అనమాట. మమ్మల్ని దేవుడు ఒక డిసిప్లిన్ లైఫ్కి తీసుకొని వచ్చాడు. అయితే నేను యాక్చువల్గా ఏంటి అనేసి అంటే ఈ JNTU హైదరాబాద్లో రాటిఫైడ్ ప్రొఫెసర్ అనమాట థర్మల్కి. అయితే నేను నా హెల్త్ పరంగా నాకు హెల్త్ సెట్ కావట్లేదు అని చెప్పేసి నేను జాబ్ కూడా నేను రిజిగ్నేషన్ ఇచ్చేసి, ఎందుకంటే నాకు హెల్త్ సపోర్ట్ చేయట్లేదు. అప్పుడు నేను అన్న ఒక రోజు ఇక్కడ వచ్చినప్పుడు చీమల గురించి చెప్తున్నాడు అనమాట. అన్న చీమల గురించి చెప్తున్నప్పుడు యూ హ్యావ్ టు వర్క్ అన్నప్పుడు నేను ఇంటికి వచ్చాను, దేవా నాకు వర్క్ చేయాలని ఉంది కానీ నేను మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యాను అనుకో, డాక్టర్ నన్ను ఎక్కడికి కదలొద్దు అంటుంది, రెస్ట్ తీసుకోవాలని, నేను ఎక్కడ మూవ్ అవ్వలేను ప్రభువా, మరి నేను ఏం చేయాలి ప్రభువా అన్నప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ గా మా హస్బెండ్ ఏం చేశాడంటే ఐ వాంట్ ఎంప్లాయీస్ ఫర్ మై ఆఫీస్ అని చెప్పేసాను. ఎందుకు అని అంటే నో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ అ న్యూ బిజినెస్, ఈ బిజినెస్ కి నాకు ఎంప్లాయీస్ కావాలి అని చెప్పేసి అన్నాడు. అయితే ఓకే మనం ప్రేయర్లో పెట్టుకుందాము అని చెప్పేసి అన్న. ప్రేయర్ చేస్తుంటే దేవుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ గా నాకు అన్న చెప్పిన వాక్యాన్ని గుర్తు చెప్పు, నువ్వు ఉద్యోగం కావాలి అని అడిగావు కదా, అక్కడిక్కడ కాదు నీ భర్త దగ్గర వెళ్ళి నువ్వు ఉద్యోగం చెయ్యి అని చెప్పేసి అన్నాడు. నేను మళ్ళీ ఐ స్టార్టెడ్ వర్కింగ్ మై హస్బెండ్ ఓన్లీ అనమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ. పాడైపోయిన స్థలములు అన్ని ఏంటంటే దేవుడు ఒక డిసిప్లిన్ లైఫ్కి తీసుకొని వచ్చాడు మమ్మల్ని ఒక్కొక్కటి. లాస్ట్కి నాకు ఈ రోజు అర్థమైంది ఏంటంటే కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. అదే అనిపించింది, ఏది ఉన్నా సరే కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. నాకు అర్థమై నా ప్రెగ్నెన్సీకి నాకు మధ్యలో ఒక్కటే ఉంది, ఆ కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తే ఖచ్చితంగా ప్రేయర్ చేయండి దయచేసి. నా ప్రెగ్నెన్సీ కొరకు 9 years అయ్యింది. నేను ఖచ్చితంగా సాక్ష్యం చెప్తాను, మళ్ళీ నేను పంచుకుంటాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. Praise the Lord, everyone. Firstly, I would like to wish Life Temple a very, very happy 5th anniversary. మరి ఇంతవరకు కాచి కాపాడి మరి ప్రతి విషయంలో తోడైంటున్నందుకే ఐ వుడ్ లైక్ టు ప్రైజ్ గాడ్. మరి అలాగే కంగ్రాచులేషన్స్ టు బ్రదర్ ఆషర్ on successful completion or successfully reaching 5th anniversary of Life Temple. నౌ మరి లాస్ట్ 3 weeks నుంచి సాక్ష్యం చెప్పాలి అనుకుంటున్నా. మరి ఐ కుడెంట్ గెయిన్ దట్ కరేజ్ టు టెస్టిఫై, బట్ లేటర్ ఐఎమ్ లైక్ టుడే ఐ జస్ట్ మేడ్ అప్ మై మైండ్ టు షేర్ ద టెస్టిమనీ. మరి చిన్నగా చెప్పడానికి ట్రై చేశాను, బట్ ఐ హోప్ ఐ విల్ కవర్ ఎవ్రీథింగ్. దిస్ ఈస్ రిగార్డింగ్ మై జాబ్ అండ్ మై జర్నీ when we started coming
to Life Temple, and after we are growing in God in Life Temple. Basically, Andrew's uncle, Mamaya, Sangareddy, we are like all from Hebron background. పెళ్ళైనప్పటి నుంచి, అండ్ దెన్ వీ వేర్ లైక్ కేమ్ టు కుకట్పల్లి, అండ్ కుకట్పల్లిలో రైబోత్ బుష్ అన్న చర్చ్కి వెళ్ళే వాళ్ళం. అండ్ లేటర్ వీ గాట్ డివైడెడ్ అండ్ ఆల్, అండ్ ఈవెన్ దెన్ వేర్ కంటిన్యూయింగ్ విత్ బుష్ చర్చ్, అండ్ దేర్ వాజ్ నో ఎలా అంటే వీ కుడెంట్ ఫైండ్ దట్ గాడ్స్ ప్రెజెన్స్ ఆర్ లైక్ అంటే నెగిటివ్గా కాదు, బట్ వీ వర్ నాట్ సో సాటిస్ఫైడ్. దెన్ కోవిడ్ అండ్ ఆల్, అండ్ ఆఫ్టర్ దట్ 2021లో కోవిడ్ తర్వాత లైఫ్ టెంపుల్ స్టార్ట్ అయింది అని తెలిసి వీ స్టార్టెడ్ కమింగ్ టు లైఫ్ టెంపుల్ ఎట్ బుట్టా కన్వెన్షన్. ఆ టైంలో ఇట్ వాజ్ వెరీ టఫ్, యాజ్ ఆల్ ఆఫ్ యూ నో కోవిడ్ ఎలా ఉండిందో వీ నో ఎవ్రీథింగ్, అండ్ ఐ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ మచ్ అబౌట్ ఇట్. Then later we started coming to Life Temple, and we were coming regularly for the morning service, 9 o'clock service. అలా వస్తూ ఉంటే సడన్గా జూన్ 2022 మే 2022కి I had to come out of my organization which I was working for from 2019. The same thing was shared and conveyed, and we requested Asher brother to pray for us, new job and all this. ఇలా అవుతా ఉంది. అండ్ ద సేమ్ టైం అప్పుడే బ్రదర్ వాక్యంలో చెప్తా ఉన్నాడు, గూడు చెదరకపోతే హౌ కుడ్ యూ లెర్న్ టు ఫ్లై అని చెప్పేసి. దెన్ వీ గాట్ మోర్ కరేజ్. దెన్ ప్రవీణ్ వాజ్ లైక్ తను ఎప్పటి నుంచో బయటికి వెళ్ళాలి అని ఇదిలో ఉండే అనమాట. సో మీన్ వైల్ ఆఫ్టర్ మై జాబ్ రెసిగ్నేషన్ అండ్ ఆల్, వీ హ్యాడ్ టైమ్ అండ్ వీ ఫైల్డ్ ఆస్ట్రేలియా వీసా. అండ్ దెన్ September 5th వీ గాట్ అ రిజెక్షన్. అండ్ మీన్ వైల్ ఇలా జరుగుతున్న అప్పుడే వీ వర్ లైక్ గెటింగ్ షార్ట్ ఆఫ్ మనీ, ఇంకా ఎవరి దగ్గర సపోర్ట్ తీసుకోవాలి, ఇంకా పేరెంట్స్ని అడగాలి అని అంటే వీ వర్ నాట్ విల్లింగ్ టు. దెన్ అలా చేస్తూ ఉన్నప్పుడు జూలైలో మా ఫ్రెండ్ జస్ట్ ఇలా జాబ్ ఏం లేదు కదా, ఖాళీగా ఉన్నావు కదా, జస్ట్ గో, ఐ హ్యావ్ వన్ ఈవెంట్ ఉంది, విల్ యూ డూ ఇట్ అని. దెన్ ఐ సెడ్ ఐఎమ్ ఓకే ఇఫ్ దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ బిఫోర్ 6 వరకు అయితే ఐఎమ్ అవైలబుల్ అని చెప్పాను. దెన్ దే వర్ లైక్ మిర్రర్స్ అని చెప్పేసి ఇనే ఉంటారు, ఇట్స్ సెలూన్ థింగ్. షీ సెడ్ దట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ విల్ పే యూ, డోంట్ వరీ అని చెప్పి. సో ఐ వాజ్ జస్ట్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ లైక్ ఏముంది, ఇట్ వాజ్ హార్డ్లీ 2 months అన్నారు కానీ ఇట్ వాజ్ హార్డ్లీ, షీ వాజ్ నాట్ వెల్ అండ్ షీ హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్, ఐ డోంట్ నో వాట్ వాజ్ గోయింగ్ బిహైండ్, బట్ 2 months అన్నారు. బట్ ఇట్ వాజ్ హార్డ్లీ, యూ డోంట్ బిలీవ్, ఇట్ వాజ్ ఓన్లీ ఫర్ 25 days. So it's from July to August, it was only 25 days in the year 2022. Then later event anta ayipayaka, I was not even expecting, I was just praying God, ento ganta I was like sitting idle is better, I just go out and make some connections or whatever it is ani cheppesi anukunna. Then I went, and then for my surprise, what I expected was half of that, but I just got double portion, and that was immediately testified with brother Asher. A personal meeting kosam request chesi, we just wanted to testify, and we just testified it, and it was a seriously an unexpected thing anamata. Greetings in the name of our Lord and Savior Jesus Christ to Brother Asher, the team, and the Life Temple family. When Brother shared the message on how David testified of his past, where the Lord has delivered him out of the paws of the lion and bear, it impressed on my heart to share the testimony of my childhood. My name is Neha, and I would like to give God all the glory and praise for the ways He has preserved my life. By God's great grace and mercies over my life, I understood the gospel of Jesus Christ at a very tender age.
And I thank God for blessing me with godly parents and a good Hebron fellowship as I was growing up. It was when I watched the movie Thief in the Night with the church in an open air setting that I really accepted Christ as my Savior. I also understood the concept of death, and Brother Bhakt Singh uncles felt very special because I remember when I entered that place, everybody wore white and none of them were crying aloud. So I asked my mom the reason, and the reply she gave, it had a lasting impression on me. She said because uncle is in the presence of God, and I felt death for the first time had a meaning to it. Slowly down the line, in the years 2001 and 4, my own parents went to be with the Lord, which pushed me into the season of wilderness. I did not understand the thing but took life as it came. But I'm so thankful for all the verses which God has provided in His Word, which kept me strong. I'm also thankful for all the people, family, and friends included, that God has placed in my path. And truly, as iron sharpens iron, I appreciated their presence in my life. Somehow, I could not attend a church on a regular basis, but when I came to an age where I could go on my own, I did go. It felt all good and nice, but then I still felt void somewhere. Because I was like a dry sponge, I literally absorbed anything and everything back then, and it kind of took a toll on my spiritual life. But God and His love kept a desire in my heart to read the Bible, and I started from the Old Testament, and I read through the whole book. And surprisingly, I started enjoying it more than any other novel I ever read. And as we know, this is the Word of God and it has life in it. It started speaking to me. And it so happens, if we do not read the Old Testament in the light of new covenant of Christ, we are bound to feel miserable, and that's what has happened to me, because I started to develop a work-based mindset to please God. And I thank God for the way He stepped in and introduced me to the Life Temple. And just as He has promised, He has given a shepherd after His own heart. I thank God for Brother Asher, His chosen and a prepared vessel who delivers the word in its fullness every Sunday. I love how God helps Brother to make connections across the books to give out the hidden revelations to His people. And some of the revelations which left me in awe are the new cart experiences in carrying the Ark of the Covenant of God, which is very prevalent in these days, I believe. And another revelation where the reason God heard Joshua's voice and made the sun and moon go still was because of a woman named Shera, Joshua's ancestor. And another revelation which shocked me was the consequence of the death of the eldest and the youngest in rebuilding the places like Jericho. With all that said, I truly lack words to express how satisfied I feel with the word here in this church. And I thank God and I thank Brother for truly dedicating yourself and feeding His flock. I pray and believe that this is a safe place to keep watch for His return, and meanwhile celebrate as many anniversaries as God allows, till we all meet Him face to face with confidence and in all glory and power. Amen. ప్రైజ్ లార్డ్ అందరికీ. నా పేరు విద్య. మా ఆయన ప్రవీణ్. మాకు 2 పాపలండి. మేము బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చాము. లైఫ్ టెంపుల్ 3rd యానివర్సరీ అప్పుడు మేము ఇక్కడికి వచ్చాము. అంతకన్నా ముందు బ్రదర్ది మెసేజెస్ మేము ఆన్లైన్లో వింటూ ఉండేవాళ్ళం బెంగళూరులో ఉన్నప్పుడు. కానీ బెంగళూరు నుంచి ఇక్కడికి రావడం అనేది ఒక ఆశ్చర్యం.
బికాస్ ఎలాంటి కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడికి రావడం అనడం కానీ అసలు మాకు ఎవ్వరు లేరు హైదరాబాద్లో. కానీ ఇలా ఇక్కడికి రావడం అనేది చాలా ఆశ్చర్యం. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది. బట్ ఎట్ ఎనీ ఛాన్స్ ఇక్కడికి రావాల్సిన అవసరమే లేదు. కానీ దేవుడు అద్భుత రీతిగా ఇక్కడికి నడిపించాడు. అప్పుడు మాకు అర్థం కాలేదు ఎందుకు నడిపించాడు అని. బట్ ఇప్పుడు మాకు బాగా తెలుస్తుంది దేవుడి చిత్తం, అసలు దేవుడు ప్లాన్ ఎంత వండర్ఫుల్ అనేది. ఎందుకంటే 2020లో జులైలో మా అన్నయ్య చిన్న వయసులోనే కోవిడ్ టైంలో దేవుని మహిమలో పిలువబడ్డాడు. ఫ్యామిలీ మొత్తం డిప్రెషన్లో ఉండింది. అసలు చెప్పలేము ఆ డిప్రెషన్. కానీ ఆ స్ట్రెంగ్త్ లేదు. ఇది జరిగింది నా మంచికే అన్న ఆలోచన లేకుండా ఉండేవాళ్ళం. అదే టైంలో ఫిబ్రవరి 2021లో మేము వెళ్ళే సంఘం ఆల్మోస్ట్ 13 years నుంచి వెళ్తూ ఉన్నాము. అక్కడ అంటే ఎవ్రీ సండే వస్తే చాలు మాకు పండగ అన్నమాట. సో వెళ్ళడం పిల్లలతో చిన్న పాపను తీసుకొని కూడా వెళ్ళేదాన్ని. చాలా దూరం, ఆల్మోస్ట్ 28 kilometers. సో ట్రావెల్ చేస్తూ వెళ్ళేవాళ్ళం. పొద్దున్న వెళ్తే ఆల్మోస్ట్ 6-7కి రిటర్న్ అయ్యేవాళ్ళం. ఎందుకంటే అక్కడ చర్చ్లో అంతా క్లీనింగ్ ప్రాసెస్లో అంతా హెల్ప్ చేసేవాళ్ళం అనమాట. భోజన సాహసం, తర్వాత పాత్రలు కడగడం, తర్వాత బాత్రూమ్స్ క్లీన్ చేయడం, తర్వాత చర్చ్ని అంతా నీట్గా పెట్టడం. అండ్ ఇమీడియట్ యూత్ మీటింగ్ ఉంటుంది, యూత్ మీటింగ్ అటెండ్ అవ్వడం. సో యూత్ మీటింగ్ తర్వాత మళ్ళీ అంతా క్లీన్ చేయడం, దెన్ వీ యూస్ టు కమ్ బ్యాక్. సో ఇలాగా జరుగుతుండేది. ఎంతో సంతోషంగా ఉండేది. కానీ 2021 ఫెబ్లో అక్కడికి వెళ్తున్న సంఘ కాపరి మమ్మల్ని వెన్నుపోటు పొడిచాడు. తనలో ఒక స్వార్థం, ఆ స్వార్థంతో మా కుటుంబం మొత్తం చిన్నాభిన్నం చేసేసి మమ్మల్ని కనీసం అన్నయ్య లేరు, మా అన్నయ్య ఈ ఫ్యామిలీ మొత్తం డిప్రెషన్లో ఉంది అని కూడా కాకుండా ఆ టైంకి కాపరి సంఘం మమ్మల్ని ఆదుకోవాలి. కానీ అది దానికి డెడ్ ఆపోజిట్గా మా ఫ్యామిలీని ఇంకా కొంగదీసేశాడు ఆ స్వార్థం ద్వారాగా. నేను అనుకోలేదు ఈ టైంలో నాకు సపోర్ట్ సంఘం నుంచి రావాలి, కానీ ఏంటి దేవా ఇలాగ అయిపోయింది అని. ఆ డిప్రెషన్ని అసలు నేను ఎవరికి ఎక్స్ప్రెస్ కూడా చేయలేము. మేము అలాగ ఉన్నప్పుడు మమ్మల్ని నేను అప్పటికి అన్నాను, అంకుల్ ఇలాంటితో చేస్తే ఎలాగ మాకు కష్టమవుతుంది, మీ గురించి మేము వేరే వాళ్ళకి చెప్తే అది ఎంత బ్యాడ్, దేవుడి మహిమ నామం పాడైపోతుంది అంటే మీరు చెప్పినంత మాత్రం వచ్చే వాళ్ళందరూ నమ్ముతారు అనుకున్నారా, అందరు నా కంట్రోల్లోనే ఉన్నారు అని ఏంటంటో వాయిసెస్ వినాల్సి వచ్చింది. అది డిప్రెషన్ లెవెల్ని పీక్స్లోకి తీసుకువెళ్ళిపోయింది. కానీ మందిరంని మేము పోగొట్టుకోలేము. సో ఏదో ఒక మందిరం ఉండింది. సో వెళ్ళాము. వెళ్తున్నప్పుడు కూడా నాకు ఏంటి ఇలా జరిగిపోయింది, మా ఫ్యామిలీ మొత్తం ఇలాగ బ్రేకప్ అయిపోయింది. సొంత మనుషులే, ఫ్యామిలీ మెంబర్సే వెన్నుపోటు పొడిచారు. నమ్ముకున్న సంఘ కాపురే మమ్మల్ని ఇలా చేస్తే ఇంక నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి, దేవా నాకు సహాయం చేయ, దేవా నాకు కాపరి లేడు తండ్రి అని ఎంతో బాధపడేదాన్ని. కానీ ఒకరోజు జెరమియా చాప్టర్ 3 చదువుతున్నప్పుడు నాకు అసలు నిజంగా చెప్తున్నాను ఈ వర్స్ అందులో ఉంది అనేది కూడా నాకు తెలీదు. ఆ వర్స్ 3:15కి వచ్చేసరికి ఐ అపాయింట్ ద షెపర్డ్స్ హూ విల్ గైడ్ యూ విత్ అండర్స్టాండింగ్ నాలెడ్జ్తో గైడ్ చేస్తారు, ఇలాంటి షెపర్డ్స్ని నీకు ఇస్తాను అని అన్నారు. బా దేవా ఎగ్జాక్ట్గా మాట్లాడడం అంటే ఇలాగేనన్నా అని అనిపించింది. సరే ఈ దేవుడు ఈ చిన్న మందిరం చూపించారు కదా, ఈయననే దేవుడు అపాయింట్ చేస్తే ఇది దేవుడి చిత్తమే అని అనుకొని ఇంకా మేము అక్కడికి వెళ్ళడం స్టార్ట్ చేసాం. కానీ ఉన్న పళంగా మా హస్బెండ్ అన్నారు, మనం హైదరాబాద్కి వెళ్ళిపోదాం అన్నారు. సరే దేవుడి చిత్తం అయితే వెళ్తామని అనుకున్నాము. కానీ దేవుడి చిత్త ప్రకారంగానే మేము మూవ్ అయ్యాము. బట్ ఆ వర్డ్ నాలో కీప్ ఆన్ అవుతుంది, ఇలా అపాయింట్ ద షెపర్డ్స్ అని. కానీ ఎక్కడికి వెళ్ళాలి? బట్ వెల్ బిఫోర్ దాట్ ఆన్లైన్లో నేను వింటూ ఉండేదాన్ని కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత సరే అక్కడికే వెళ్దాము అని అనుకున్నాము, వచ్చాము. ఫాదర్స్ డే రోజే మా ఫస్ట్ డే ఉన్నింది లైఫ్ టెంపుల్కి వచ్చాము. చాలా ఆదరింపబడ్డాను.
ఎంతగానో ఏడ్చుకునేదాన్ని. నా కంట్లో నీళ్ళు స్టాప్ అయ్యేది కాదు. అలాగా బాధపడేదాన్ని నేను. కానీ దేవుడు బ్రదర్ వాక్యం ద్వారాగా ప్రతి వారం నా డౌట్స్తో వచ్చినా, లేకపోతే నేను బాధతో వచ్చినా, ఎంతో డిప్రెషన్ లెవెల్ హై పీక్స్లో ఉన్నప్పుడు అలా వచ్చినా మాట్లాడేవాడు. సో అట్లా వచ్చేదాన్ని. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం నేను అలా వెళ్ళేదాన్ని కాదు. ఎంతో సమాధానంతో వెళ్ళేదాన్ని. మళ్ళీ అగైన్ ద వీక్ అలాగే అవుతుంది. సో ఎవ్రీ వీక్ ఇలాగా జరుగుతూనే ఉందన్నమాట. త్వరగా రావాలి మందిరానికి, ఫస్ట్ హాల్లోనే కూర్చోవాలని ఆశ. బయట కూర్చుంటే అది ఒకలాగా అనిపించేది నాకు. ఏంటి నేను గేట్, పరలోకం గేట్ అవుట్ సైడ్ ఉన్నానా అనేలాగా అనిపించేది. ఎంత కష్టమైనా పర్లేదు, తొందరగా వెళ్దాం మందిరానికి అని చెప్పేసి ఎప్పుడు ఫస్ట్ హాల్లోనే కూర్చొని వినేదాన్ని. దేవుడు ఎంతగానో అద్భుత రీతిగా మమ్మల్ని నడిపిస్తూ తీసుకొని వచ్చాడు. నిజంగా బ్రదర్ దేవుడి వాక్యం ఎగ్జాక్ట్ వేగా చెప్పకపోతే ఇప్పుడు ఇలాగ ఉండే వాళ్ళమే కాదు. అసలుకి మందిరానికి రావడం కూడా బ్రదర్ చెప్పిన సాక్ష్యం వల్లనే మేము వచ్చాము. ఎక్కి ఏదంటే అది చెప్పి వాక్యం కాదు, కానీ దేవుడు ఏది మాట్లాడతాడో అది పలకడమే, అది చెప్పడమే అని బ్రదర్ సాక్ష్యం. ఆ సాక్ష్యంతోనే ఇక్కడికి మమ్మల్ని నడిపించారు దేవుడు. ఇలాగున్నప్పుడు నాకు సెకండ్ బేబీ కన్సీవ్ అయింది అని తెలిసినప్పుడు నేను ఒక స్కానింగ్ చేయించుకోవాలి, ఒక టెస్ట్ చేయించుకున్నప్పుడు అందులో వచ్చింది డౌన్ సిండ్రోమ్. ఏంటిది అసలు ఈ డౌన్ సిండ్రోమ్ అని చూస్తే అది బియాండ్ మా థింకింగ్ ఉన్నింది. ఇంకా మాకు ఏం చేయాలో అర్థం కాలేదు, ఎవరికి చెప్పాలో హైదరాబాద్లో ఏమీ తెలియదు మాకు. కానీ మందిరానికి వెళ్తున్నాం కదా, సో అని ఏదో నంబర్ స్క్రోల్ అవుతుంటుంది. అందులో ఆ నెంబర్ని తీసుకొని కాల్ చేస్తే ఆంటీ లిఫ్ట్ చేశారు. ఈశ్వర్ బ్రదర్ వాళ్ళ మమ్మీని లిఫ్ట్ చేశారు. ఆంటీ, నాకు మీరు ఎవరో తెలుసు, ఒకసారి మీరు బెంగళూరుకి వచ్చారు, కానీ నేను ఎవరో తెలియదు, కానీ నా పరిస్థితి ఇంత దారుణంగా ఉందా ఆంటీ, డౌన్ సిండ్రోమ్ అంటున్నారు, ఏం అర్థం కావట్లేదు ఆంటీ అని అంటే, అమ్మ ఏమీ భయపడద్దురా, ఏమీ కాదు అసలుకి, తొందరపడి అబౌట్ చేసుకునేవి ఇలాంటివన్నీ ఏం చేయకండి, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు, చక్కటి బేబీని ఇస్తారు, మీరేమీ వరి చేసుకోకండి అని అన్నారు. బ్రదర్ కూడా చెప్పారు, మేము మీ గురించి ప్రేయర్ చేస్తున్నాము, 24 hours గ్లోబల్ చైన్లో కూడా మీ విషయం పెట్టాం సిస్టర్, మీరేం వరి చేసుకోవద్దండి అని అన్నారు. మా గురించి ప్రేయర్ చేశారు. ఆఫ్టర్ 10 days మళ్ళీ రిజల్ట్స్ వచ్చాయి, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అని. చాలా సంతోషం వేసింది, ఇలాగ జరుగుతుంది. దెన్ పాప పేరు దగ్గరికి వచ్చేసరికి నేను అనుకున్నాను, అందరూ అనేవాళ్ళు ఏంటి పాప అసలుకి ఇంతగా ఎప్పుడు పాలు తాగుదడమే, దాన్ని అసలు తృప్తే లేదు, ఇంత ఆకలి అసలుకి తృప్తి లేదు అని అనేవాళ్ళు. నేను అనుకున్నాను పాపకి తృప్తి అని పేరు పెడితే బాగుంటుంది కదా అని అనుకున్నా. కానీ అది ఏంటి ఇంత ఆడుగా ఉంది నేమ్, వద్దులే అని అనుకున్నా. అండ్ మా ఇంట్లో చూసుకుంటే మా అన్నయ్య పిల్లలు అందరినీ చూసుకుంటే ఈ పాప పొజిషన్ వచ్చేసరికి 5th పొజిషన్ అనమాట. సో నెంబర్ 5 ప్లేస్లో ఉంది కాబట్టి గ్రేస్ పెడితే బాగుంటుంది అని అనుకున్నా. తర్వాత ఏదంటే అది పేర్లు పెట్టడం ఇట్లా తమాషా కాదు అనిపించింది, బ్రెయిన్కి అనిపించింది, నోటుకి అనిపించింది, పెట్టడం కాదు, దేవుడి చిత్తం ఎరిగి పెట్టాలి, ఇలా అంత సిల్లీగా తీసుకోకూడదు పిల్లలకి పేర్లు పెట్టడానికి అని అనిపించి బ్రదర్ దగ్గరికి వెళ్ళాము. బ్రదర్ పాపకి మీరే పేరు పెట్టాలి అని అన్నారు. సరే అని అన్నారు. 4th anniversary 1 week తర్వాత July 16th పాపకి లీసా గ్రేస్ అని పేరు పెట్టారు. లీసా అంటే ఏమోలే వదిలేసి, గ్రేస్ వచ్చింది కదా, దేవుడా థ్యాంక్స్ దేవుడా, నా మొర నా ఆశని కూడా నువ్వు కూడా విన్నావు, ఇది దేవుడి చిత్తమే. సో నేనైతే బ్రదర్కి ఒక్క వర్డ్ కూడా హింట్ ఇవ్వలేదు, ఇలా కలిసి వచ్చేటట్టు పేరు పెట్టండి అలా ఏమీ చెప్పలేదు. దేవుడు వాక్యం ద్వారాగా బ్రదర్ లీసా గ్రేస్ అని పేరు పెట్టాడు. టు మై ఏంటంటే లీసా అంటే ఏంటి అన్నప్పుడు విన్నప్పుడు లార్డ్ సాటిస్ఫాక్షన్ అని వచ్చింది. నేను నిజంగా ఆశ్చర్యపోయాను, దేవా అసలుకి నేను
అలా అనుకోని కూడా అనుకోలేదు. కానీ ఎంత అద్భుత రీతిగా వాక్యం అదే పేరు దేవుడు మీరు బ్రదర్ ద్వారాగా చెప్పారు. నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్స్ ప్రభా. ఐఎమ్ అన్వర్ది టు కీప్ ద నేమ్ టు మై చైల్డ్. కానీ నా ఆశని మీరు నెరవేర్చారు. చాలా థ్యాంక్స్ ప్రభా. పిల్లల్ని నీ కొరకే పెంచాలి, ఇదే నా గురి. 2 పిల్లల్ని నీ కొరకే పెంచాలి ప్రభా అని అప్పుడే అనుకున్నాను. కానీ అట్ లేటర్ స్టేజెస్ ఏమైందంటే వెన్ షీ వాజ్ అరౌండ్ 4 months ఓల్డ్ అలా అంత ఉన్నప్పుడు టీమ్ వావ్ ఇంట్రడ్యూస్ చేశారు. అందులో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. ఎవ్రీ మార్నింగ్ క్యాలెండర్ వర్సెస్ వచ్చేవి. May 24th, 2023లో మార్నింగ్ నేను 4:30కి చూసుకున్నప్పుడు ఏంజల్స్ విల్ ప్రొటెక్ట్ అనేది ఒక వాక్యం క్యాలెండర్ వచ్చింది. ఏంజల్స్ ప్రొటెక్షన్, హౌ ఇస్ దట్ పాసిబుల్ అని అనుకున్నా, ఫూలిష్గా అనుకున్నా. కానీ అదే రోజు మార్నింగ్ 8:30కి నేను జనరలీ పాపని ఆ ప్లేస్లో పడుకోబెట్టను. బెడ్ దగ్గర ఎక్కడ టేబుల్ ఫ్యాన్ ఉందో అక్కడ పడుకోబెట్టాము. మస్కిటో నెట్ తగిలి ఆ ఫ్యాన్ మొత్తం పాప మీద పడిపోయింది. ఎంత షాక్ అయిపోయానంటే నా చెయ్యి రావడం లేదు ఆ ఫ్యాన్ తీసేయడానికి. తీసేసాను ఇంకా వెతుకుతున్నాను ఎక్కడ దెబ్బ తగిలింది. తెలియని దెబ్బలు కూడా తలలో తగులుతాయని అట్టా ఇటు ఒత్తుతున్నాను, చూస్తున్నాను, స్క్రాచ్ చూస్తున్నాను, బ్లడ్ కారుతుందా, అసలు నేను ఇవన్నీ ప్రాసెస్ చేస్తున్నాను. కానీ తన మాత్రం ఆడుకుంటుంది, నవ్వుతుంది. నేనేం చేస్తున్నాను, తన ఏం చేస్తుంది అని అనుకునే లోపల ఫ్రాక్షన్ ఆఫ్ టైంలో మార్నింగ్ అనుకున్నావు కదా ఏంజల్స్ ప్రొటెక్షన్ ఎలాగా అని. సో నౌ హోప్ యూ అండర్స్టూడ్ అనేలాగా ఆ వాక్యం రిఫ్లెక్ట్ అయింది. దేవా నన్ను క్షమించు దేవా, ఎంత పొరపాటు చేశాను నేను, ఎంత అద్భుత ఆశ్చర్యకరుడు అయ్యా నువ్వు అసలు అని అప్పుడు అనుకున్నాను. ఇమ్మీడియట్గా నేను బ్రదర్కి నా టెస్టిమనీ షేర్ చేయడం జరిగింది. అప్పుడు ప్రైజ్ ది లార్డ్. నా పేరు సుష్మిత. నేను కాకినాడ నుంచి వచ్చాను. రీసెంట్గా నా సాక్ష్యం ఏంటంటే 2020లో కోవిడ్ వల్ల నాకు జాబ్ ఆఫర్ వచ్చినా కాల్ లెటర్ రాలేదు. అప్పటి నుంచి నేను ఎన్నో జాబ్ ట్రయల్స్ చేస్తూ ఉన్నాను. ఒక డిప్రెషన్ ఫేస్కి వెళ్ళిపోయాను. తర్వాత ఎన్నో ప్రయత్నించినా ఇంకా డాడీ కూడా నాకు మేబీ ఇంకా నీకు మ్యారేజ్ బెటర్ ఏమో తర్వాత వెతుక్కుంది కానీ అంటా ఉన్నారు. కానీ నేను ఫస్ట్ దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నాను. తర్వాత నేను డాడీని కన్విన్స్ చేసి ఇంక నేను హైదరాబాద్ వచ్చి నేను తర్వాత ఎంతో ప్రేయర్ చేసుకుని దేవా నాకు సెట్ అయ్యేదే మీరు నాకు ఇస్తారేమో అని చెప్పి ఎంతో ఆలోచించి ప్రేయర్ చేసుకుంటూ ఉండగా రీసెంట్గానే నాకు ఈ మంత్ 3rd ఒక జాబ్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతే నాకు వచ్చింది. ప్లస్ అది నాకు ఎంతో నేను చేయగలిగే లాంటిదే వచ్చింది. నేను దానికి దేవుడికి ఎంతో థ్యాంక్స్ చెప్పాలి. దీనికి ఇంట్లో కూడా అందరూ చాలా సంతోషపడ్డారు. ఇదే నా చిన్న సాక్ష్యం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ అండి. నా పేరు స్వప్న. లైఫ్ టెంపుల్ గురించి నాకు ముందు తెలియదు. యూట్యూబ్ ద్వారా నేను తెలుసుకున్నాను. దేవునికి వందనములు. నా జీవితంలో ఎన్నో మేలు చేసినాడు దేవుడు. నేను మ్యారేజ్ విషయంలో చాలా బాధపడ్డాను. అందరూ మ్యారేజ్ కాదు అని అన్నప్పటికీ నేను ప్రేయర్ చేశాను. లైఫ్ టెంపుల్కి వచ్చి ప్రతిదీ కూడా నాకు సాయం చేశాడు దేవుడు. చక్కని భర్త నాకు దయచేశాడు. దేవునికి వందనములు. నేను ప్రేయర్ రిక్వెస్ట్ కూడా పెట్టాను లైఫ్ టెంపుల్కి, నాకు మ్యారేజ్ కావాలి అని నేను రిక్వెస్ట్ పెట్టినప్పటికీ ప్రతిదీ కూడా నాకు సాయం చేశారు. దేవుడు సాయం చేసి చక్కనైన భర్తను ఇచ్చాడు. దేవునికి వందనములు. అదేవిధంగా అమ్మమ్మ విషయంలో కూడా ప్రార్థించాము. అమ్మమ్మ ఇంకా హాస్పిటల్లో ఉన్నప్పుడు అందరు చెప్పారు, డాక్టర్స్ కూడా ఇంకా లాస్ట్ స్టేజ్ చెప్పలేము మేము, ఇంకా మీరు
లాస్ట్ స్టేజ్లో ఉంది, మీరు మీ దేవుళ్ళకి ప్రార్థించుకోండి అన్నట్టు మాట్లాడారు. వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కుటుంబంలో ప్రార్థించారు, దేవుడికి సాయం చేశారు. లైఫ్ టెంపుల్కి నేను మెసేజ్ కూడా పెట్టాను, బ్రదర్ ఇట్లా అమ్మమ్మ లాస్ట్ స్టేజ్లో ఉంది, వెంటిలేటర్లో ఉంది, అందరు బాధపడుతున్నారు, మీకు వీలైతే అమ్మమ్మ విషయంలో కృప చూపించి ఆమెకి మళ్ళీ తిరిగి మీరు తక్కువ చేయండి అన్నట్టు నేను ప్రార్థించి లైఫ్ టెంపుల్కి రిక్వెస్ట్ పెట్టినప్పటికీ ప్రార్థించారు. అమ్మమ్మ కోలుకుంది. డాక్టర్స్ కూడా అక్కడ ఆ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంత ఓల్డ్ ఏజ్లో కూడా 74 years అమ్మమ్మకి, అయినప్పటికీ కూడా అమ్మమ్మ కోలుకుంది. ఈ ఏజ్లో ఆమె కోలుకోవడము కుదరదు అనుకున్నప్పటికీ కూడా కోలుకుంది. దేవుడికి వందనములు. ఇప్పుడు అమ్మమ్మ బాగుంది, మాట్లాడుతుంది, సేమ్ మనలాగే తిరుగుతుంది, అంత బాగుంది. దేవునికి వందనములు ఈ విషయంలో. ఇంకా బ్రదర్ విషయంలో కూడా నేను ప్రార్థించాను, ప్రే రిక్వెస్ట్ పెట్టాను. బ్రదర్ తాగుబోతుకి బానిస అయిపోయాడు. అమ్మ మాట వినట్లేదు, నాన్న మాట వినట్లేడు, జాబ్ చేయట్లేడు, ప్రతి విషయంలో బాధ కలుగుతుంది. జాబ్ లేదు తమ్ముడికి, ఆ విషయంలో కూడా ప్రార్థిస్తుంటున్నాను. ప్రతిరోజు లైఫ్ టెంపుల్కి మెసేజ్ పెడతా ఉంటాను నేను. లైఫ్ టెంపుల్ అందరూ ప్రార్థిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. తమ్ముడు విషయంలో, నా పెళ్లి విషయంలో, అమ్మమ్మ విషయంలో సహాయం చేశారు. దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రములు. నా లైఫ్లో చేసిన ప్రతి విషయాన్ని బట్టి దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ లైఫ్ టెంపుల్ ఫ్యామిలీ అందరికీ నా యొక్క వందనములు. మౌనిగా